నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. మీరు ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయండి. ముగ్గురు ఐఏఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారి భద్రతా అథారిటీ చైర్మన్గా ఉన్న అంజనీ కుమార్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతేని ఏపీకి వెళ్లాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అఖిల భారత సర్వీస్ అధికారులను 2 రాష్ట్రాలకు డిఓపిటి కేటాయించింది. ఈ కేటాయింపులను వ్యతిరేకిస్తూ 10 మంది ఐఏఎస్లు, 3 ఐపీఎస్లు అప్పట్లో క్వాట్ను ఆశ్రయించారు. ఈ అంశంపై డిఓపిటి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. విభజన సమయంలో నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని వీరి అభ్యర్థనలను పరిశీలించాలని గత ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పు వెలువరించింది. 2024 మార్చిలో ఖండేకర్ కమిటీని నియమించారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు గత అక్టోబర్లో కొందరు ఐపీఎస్లను ఏపీకి పంపించారు. ఇప్పుడు మరో 3 ఐపీఎస్లను ఏపీలో రిపోర్ట్ చేయాలని హోంశాఖ ఆదేశించింది.